Cigarette smoking and alcohol consumption are injurious to health. చిన్నప్పటి నుండి తిరిగిన దోస్తులు మంచిగా సెట్ అయితే నాకెందుకు కోపం? వాళ్ళని చూసి నేను ఎందుకు ఓరవలేకపోతున్నా? ఈ కోపంలో ఇప్పుడు భూమి కోసం ఆశపడి పెళ్లి చేసుకుంటే అచ్చిందాన్ని మంచిగా చూసుకుంటాను, తర్వాత పుట్టే పిల్లల్ని ఎట్లా చూసుకుంటాను, వాళ్ళు ఇంకెట్లా తయారవుతారో. ఒరే సంజు, ఏ మార్కులు రావి? మీ దోస్త్ సాగర్ గాడినైనా చూసి నేర్చుకోరా. మీ దోస్త్ సాగర్ గాడినైనా చూసి నేర్చుకోరా. చదువుకోరా. అరే సంజయ్, మ్యాథ్స్ సార్ని బండతో కొట్టినవారా? ఈ నా దోస్తు రామ్ సింగ్ సార్, ఈ సైట్కి సూపర్వైజర్. నేనంటే మస్తు రెస్పెక్ట్. ఇక్కడ మనం పీస్ఫుల్గా హ్యాపీగా పురుషత్గా తాగొచ్చు. పైసల కోసం పోతున్నా అన్నావు, తాగుతలేవు కదా? నేను తాగుతలేనే. పైసల కోసం పోతుంటే దారిలో ఈ భూముల బ్రోకర్ సత్తిగాని కనిపిస్తే మాట్లాడుతున్నా. మీ అయ్యా భూమి ఆడగొన్నాడు, నాకెందుకు ఇచ్చిండో. కుక్కలు కూడా దెక్కలేవగా భూమిని. ఏం మాట్లాడు? నువ్వు ఏడవకు మళ్ళీ. పిల్లం అడిగితే పోయిన పని కూడా కాదంట. సంగతి ఏందో చెప్పు. సంజుగాని పుట్టినరోజు కదా, పావుకిలో చికెన్ తీసుకొస్తావని. ఆడికి పోయి పావుకిలో చికెన్ అంటే నా ఇజ్జత్ పోతుంది. అర్ధ కిలో పట్టుకొస్తా. అట్లనే బుచ్చిగాని కలిసి పైసలు అడిగేసి వస్తావు ఒక గంటలో. నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు, ఓ ఉరియకు, పెట్టే. అరే రామ్ సింగ్, బైరల్ల శేఖర్ నువ్వు చిన్నప్పటి నుంచి దోస్తులంట గారా? మొన్ననే మాట్లాడినా. మంచి జాబ్ చేస్తున్నంట గారా సిటీలో? ఎంత మంచి మాట్లాడుతుండ్రా. నెలకు 4-5 లక్షలు సంపాదిస్తున్నట్టున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలరా? మనిషి మస్తు మంచోడ్రా. అరే పైసలు మస్తు అవసరం ఉన్నాయిరా. నా భూమి సంగతి ఏమైందిరా? అరే ఆ భూమి పొక్కలుండి రూట్ లేదురా, అమ్మడం కష్టమైపోతుంది. అగో ఈసారిది 2 months వెయిట్ చేసిండు, కరెక్ట్ పాయింట్లో ఉంది. 2 months వెయిట్ చేసిండు, ఇప్పుడు అమ్ముడు పోతుంది. అది ఎవరు కొంటున్నారో తెలుసా? మీ దోస్తు శేఖర్ 20 లక్షలు ఇచ్చి కొంటుండు. కృష్ణన్నతో కలిసి ఊర్లో అయితే ఫ్యాక్టరీ పెడుతుంట కదా, బాగానే గట్టిగా ప్లాన్ చేసిండు. అమ్మా, ఇప్పటికే దిమ్మగలో కత్తులు దిగుతున్నట్టుంటే వీడు ఇంకొక మాట మాట్లాడితే ఆ తలకి పగిలేలా ఉంది. అంత మంచి జాబులు బిజినెస్లు చేసే దోస్తులు ఉన్నారు, నువ్వేంద్రా ఎట్లా తయారైనావు? నీ అయ్యా నిన్ను ఇక్కడ కూర్చొనిచ్చుడే కొనుక్కుంటే మళ్ళీ నా మీద కొరుకుతున్నారు. పంది కుక్క మొక్కపోడా. సార్, పర్లేదు రండి సార్. ఓకే సార్. అరే మా సార్ వస్తున్నాడంటరా, తీరా. ఈ అమ్మ ముసలోడు కరెక్ట్ టైంకి వచ్చిండ్రా. ఒక్క పెగ్గు ఒకటే పెగ్ చేసుకుని పోతాం. లేవురా సార్. ఏమైందిరా సంజు, ఎందుకట్లున్నావు? ఏందా కోపం? ఇగో నాన్న నీ పుట్టినరోజు కానీ కొత్త బట్టలు తెచ్చిండు, వేసుకో. నేను ఈ బడికి పోనే అమ్మా, నేను ప్రైవేట్ స్కూల్కి పోతా. ఈ బడికి ఏమైందిరా? చల్ నేను పోనే, అందరికీ నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు ఘోరంగా కోపం వస్తుంది. నేను ఈ బడికి పోను, నన్ను ప్రైవేట్ స్కూల్కి పంపియమ్మా. ఈసారికి పోరా, నాన్న హార్డ్వేర్ దుకాణం పెడుతుండు కదా, పైసలు జమైనాక వచ్చే ఏడిపోదు గాని. చల్ నేను పోను. ఆ రవిగాడు సాగర్ గాడు సైకిల్ మీద వస్తారు, పైసలు తెచ్చుకుంటారు. అవన్నీ నిన్నేమన్నా అడిగినా? నేనే చెప్పింది కదా మంచిగా చదువుకుని ఇల్లు కడతా అని. అమ్మా అమ్మా చల్, నీ అవ్వ, నేను స్కూల్కే పోను, నేను అసలు చదువుకోను. పక్కా తెస్తావు కదా పైసలు? నమస్తే సీను. నమస్తే మురళి. ఇప్పుడు లాస్ట్ టైం 2 పెట్టా, 4 వచ్చాయి. ఈసారి 5 పెడదాం అనుకుంటున్నా. ఖచ్చితంగా 10 రావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అట్లానే ఇంకెవరన్నా ఉంటే చూడు, నీకు కావాలంటే ఎక్స్ట్రా కమిషన్ ఇస్తా. సరే చూస్తా, సెట్ చేస్తా.
ఏ సేను ఓ అరకిలో ఒక పావు కిలో అలగలగ చికెన్. సరే. బుచ్చి చెప్పురా రవి. అన్న. అంతా తీసి అడుపెట్టు. ఏం లేదే, జర మా పిల్లలకు మా చెల్లెకు ఏమాత్రం పడతలేదు ఈ మధ్య. మీ సర్కిల్ ఎవరు ఉంటే చూడే. సెట్ చేయడానికి ఇదేమన్నా వడ్డీకి పైసలు అనుకున్నావరా? చెల్లి పెళ్ళి కట్నం ఇయ్యవు, పిల్లలు పుట్టరు, ఎట్లా చేయమంటావురా? అంట్లో రెండో పెళ్ళి. అన్న ప్లీజ్ అన్న కొంచెం చెక్ తీసుకుని వస్తా. అట్లనే ఎవరన్నా ఉంటే చూడు, మర్చిపోకు. సరే సరే, నాకు పని ఉంది కానీ రవి ఇదంతా తీసి ఇక్కడి నుంచి తర్వాత మాట్లాడదాం. సేను అరే మురళి, అరే బుజ్జిగా గిన్నె ఉన్నావురా? అరే కొంచెం పని ఉందిరా. రై ఒర్రేకిరా నన్ను. అరే 2 నిమిషాలు రా. మళ్ళా కలుద్దాం చెప్తున్నాడు కదా, ఏం పందికి లేదా? మళ్ళా కలుతున్నాడు. బుచ్చిగాని ఎవడినవరా? ఏమనుకుంటూ పోతాడు? కదేరా హార్డ్వేర్ దుకాణం కోసం. ఇంకా బుచ్చిగానికి రాజారెడ్డి తెలుసు కదా, కొంచెం తక్కువ వడ్డీకి పైసలు ఇప్పిస్తాడే అంటే పట్టించుకోకుండా పోతుండు కొడుకు. మీ బావేటో వారిపై తిరిగి రాక మీ చెల్లి ఉంటారు అయినట్టు వాళ్ళ బావ కూడా కాన్పుకి పనికిరాని పిల్లలు నాకు అద్దని చెప్పి వదిలేసిండంట. దాని గురించే తిరుగుతుండ్రా. వాళ్ళ చెల్లెకి 2వ పెళ్ళి చేద్దామని. ఓ 2 రోజులు అయినా గలు. అవునా మురళిగాడేంద్ర ఎవరితో బుల్లెట్ వేసుకొని సంపకపోతుండు కొడుకు. వాందేరా పొద్దున్న సెకండ్లో ఉన్నాడట. అన్ని పైసలు దానికి ఎడకెళ్ళి వచ్చినాయి రావులు గానికి. అగో ఆడ కూర్చున్నాడు చూడు ఆయన దగ్గరనే. ఏదో మార్కెట్ అని చెప్పి 2 లక్షలు పెట్టి 2 నెలల తర్వాత 10% కమిషన్ తీసుకొని 4 లక్షలు ఇచ్చిండట్రా. 2 నెలల్లో డబులా? అంతగానో అట్లయితేరా. ఇగో ఇప్పుడు డైరెక్ట్ 5 లక్షలు కూడా పెడుతుందంట. ఒక్కసారి లాస్ అయ్యి సురుకండినట్టయితే అప్పుడు అర్థమవుతుంది కొడుకు. ఓయ్ కళ్ళేంద్ర అటు పోతానాయి. పైసలు పెడితే మనకు కూడా వస్తాయి అంటావరా? అవునా? నీ కళ్ళు పత్తాలాట మీద పడ్డప్పుడు ఎవడన్నా గోడకేసి కొడితే మంచిగా ఉండేదిరా. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని నీ కొడుకు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేయరా. ఇప్పుడు షాప్ పెట్టేది కూడా దానికోసమే కదరా. అదే అంటుందరా. అప్ప వచ్చిన తర్వాత పిచ్చి కథలు వాడకుండా చక్కగా దుకాణం పెట్టు. అగో అటు చూడు. వ్యాపార రంగంలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న జయప్రకాష్, రఘుపతిరావు సహాయంతో వ్యాపార రంగంలో ఎదిగిన జయప్రకాష్ ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తున్న అప్పు ఇచ్చిన బంధుమిత్రులు నాన్న చేసిన అప్పుకు మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన తనయుడు. అసలు చూసైనా కొంచెం బాధ్యతతో భయంతో పని చేసుకోరా. నీకు ఎంత కొట్టాలి చెప్పు? ఏదో పెద్ద దావతే కొడుతున్నావు కదా, ముందు గదైతే కానీలే. శరీరాని కొడుకు బర్త్డే అంటరా, దానికే ఇదంతా. వాని కొడుకు కూడా వాళ్ళ లెక్కనే మస్తు చదువుతాడు రా. ఇప్పుడు చదువులకు ఢిల్లీ పంపుతుండంట, అందుకే బర్త్డే పెద్ద చేస్తుండు. ఆనకేంద్రా మస్తు సంపాదించిండు. శేఖరాడు ఫోన్ చేసినారా? నైట్ దాదుకోదాం మన ఇంటికి. నాకు పని ఉంది, షట్టర్ చూసుకోవాలి. సరేగా నీకు ఎంత కొట్టాలి చెప్పు? నేను చికెన్ కోసం రాలే, ఇంకా బుచ్చిగాని కలుద్దామని వచ్చిన. చెప్పురా శేఖర్. సరేరా. అవో రానొచ్చింది ఆ మాటల్లోనే. నీ లెక్కనే బాగానే షార్ప్ ఉన్నాడుగా. శేఖర్ అని పంపించాను. అరే మురళి, అవునా? రామ్ సింగ్ గాడేంద్ర పొద్దు నుంచి ఫోన్ ఎత్తలేడు. అవునా? ఇప్పుడు ఒకసారి సారీనా. అరే అవులే దిమాకుందా తమ్ముడు? సారీరా, నువ్వు వెళ్ళిపో. సరే అన్న. అరే నువ్వు మారవారిగా అసలు ఆ ఫోన్ ఎంకెత్తలేవు. ముందు నువ్వు ఆ ఒక్కని కూర్చొని ఆలోచించుడు బంద్ చేయరా. ఆ మురళిగాని లెక్క పిచ్చి కథలు పడకు. మురళి నీ అమ్మ ఏం ఎక్కడున్నారా? దిమాక్ లేదు, మన లేదు. మీ దోస్తు శేఖర్ 20 లక్షలు ఇచ్చి కొంటాడు. నెలకు 4-5 లక్షలు సంపాదిస్తున్నట్టున్నాడు. ఆనకేంద్ర మస్తు సంపాదించిండు. ఎంత మంచిగా మాట్లాడుతుండ్రా. ఇప్పుడు మన కృష్ణాడు శేఖర్ గారు కలిసి ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నట్రా. నువ్వు హైదరాబాదు పెద్ద పెద్ద బిల్డింగ్లకు సూపర్వైజర్ అని పోయి పిసోళ్ళ లెక్క తయారైనావు. సంజుగాని పుట్టినరోజు కదా, 1 కిలో చికెన్ తీసుకొస్తావని. శేఖర్ గారి కొడుకు బర్త్డే అంటరా. ఒక రేంజ్లో 10 లక్షలు లాంగ్ ఖర్చు పెడుతుండు. నేను చికెన్ కోసం రాలే.
మంచిగా అయిన దోస్తు కానీ చూస్తేనే నువ్వు ఇట్లయితే ఇక నీకన్నా సెటిల్ అయిన అన్ననో తమ్ముడో ఉండుంటే నువ్వేమవుతున్నావు? ఆ మురళిగాని లెక్క పిచ్చి కథలు పడకు. అరే నేను కూడా పైసలు కొని పెడదాం అనుకుంటున్నా, వస్తాయారా? అరే వస్తాయిరా, నన్ను చూసినావుగా, 2 పెట్టినా 4 వచ్చినాయి. చికెన్ షాప్ దగ్గర పొద్దున్న అన్నని చూసినావుగా, అన్న సిటీకి పోయిండు, నేను మాట్లాడతా, అంతా సెట్ అవుద్ది. నువ్వైతే డబ్బులు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటా. ఓ 2 దినాల్లో అరేంజ్ చేసుకుని నీకు చెప్తా. అరే వస్తాయి గారా? ముందు తాగు. వద్దురా. అరే నువ్వేం టెన్షన్ పడకురా, వద్దురా. డబ్బులు వస్తాయి, నువ్వు తాగు. అరే వద్దురా. ఏ తాగురా, ఏం కాదు, నేను అన్నాను కదా, నేను చూసుకుంటా అంతా. తాగు. చికెన్ తీసుకొస్తా అన్నావు కదా, ఏమైంది? ఒక్కరోజు చికెన్ తినకపోతే చేస్తారా? భూమి గురించి ఏమైంది? భూమి గురించి ఏమైందో అని. నీ అమ్మ ఇప్పుడు నిన్ను కొట్టిన పైసలు ఇవ్వడానికి మీ అయ్యగొల్లేడు. ఇంకోసారి ఆ భూమి గురించి అడిగినావంటే నిన్ను డైరెక్ట్ చంపి పడేస్తా. ఏమైంది? మంచిగా చదువుకొని ఇల్లు కడతా అనేటోనివి, ఇప్పుడు కోపంలో వేరే బడికి పోతా అంటున్నావు. నీకు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశ ఉంది, కానీ దానికోసం నువ్వు కష్టపడతలేవేమోరా. అందుకే మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళ మీద నీకు కోపం, వాళ్లతో పోటీకి భయపడి ఇప్పుడు వేరే బడికి పోతా అంటున్నావు. మీ నాన్న కూడా చదువుకొని గొప్పవాడవ్వాలనుకున్నాడు, ఏదో సాధించాలని ఆశపడ్డాడు. కానీ ఎదిగిపోతున్న స్నేహితుల్ని, కష్టపడి ఎదిగి డబ్బు సంపాదించే వాళ్ళని చూసి తనలో అసూయ అనే పురుగును పెంచుకున్నాడు. ఆ కోపంలో ఒక్కోసారి ఎవరినైనా కొట్టేవాడు. తోటివారి సంపాదన చూసి నేను కూడా వాళ్లలాగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. కానీ ప్రయత్నించకుండా ఆశపడడం అత్యాశ అని తెలుసుకోలేకపోయాడు. ఏదో సాధిద్దాం అనే స్థాయి నుంచి పక్కనోళ్ల మీద ఈర్ష్యతో మద్యానికి బానిసై ఇలా కాలం గడుపుతూ ఉన్నాడు. మళ్ళీ నువ్వు పుట్టినప్పటినుంచే నీ మీద ప్రేమతో ఇలా పనికి వెళ్తున్నాడు. అందుకే చెప్తున్నా, ఇలా చదువుకోకుండా భవిష్యత్తులో బాధపడొద్దురా. నువ్వు బడికెళ్ళడం మాత్రమే కాదు, బాగా చదువుకోవడం కూడా ముఖ్యం నాకు. కోపం, అసూయ, భయం అవి మనల్ని మన లక్ష్యం వైపు వెళ్లకుండా బంధిస్తాయి. జీవితంలో నీతో నాన్న 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 ఏంటి నాన్న నైట్ ఎంత పేపర్ కరెక్షన్సా? 62, 54, 40, 36, 32. సంజయ్ ఏంటి నాన్న, ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి 100 out of 100? అది మీ కరెక్షన్లో? ఎస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలి నాన్న. సంజయ్కి నువ్వు ఆల్రెడీ తెలుసు, సామాన్లు సర్దడానికి హెల్ప్ చేయడానికి వచ్చేవాడు. మా అబ్బాయి జాబ్ చేస్తాడని చెప్పానో లేదో, అప్పటి నుంచి మొత్తం నీ గురించి అడిగేవాడు. I hope he will be successful and make his parents proud. I wish the same. బట్ గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి సక్సెస్ అవ్వడం చాలా తక్కువ. కొంతమంది అయితే మీ నాన్న అప్పు కట్టలేదని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు సంజు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఏమ్రా, కొత్త హైవే రూట్ మ్యాప్ పంపుతాను, పంపలేదు? తొందర పంపు. రవి, ఈరోజు కలెక్షన్ ఎంతరా? 6 లక్షలన్నా.
ఆ రామ్ సింగ్ అని కథ ఏందిరా? వాడు దొరికిన ప్రతిసారి మందు తాగి పడిపోయి ఉంటున్నాడన్నా. మందు తాగి పడిపోయిన ఎట్లా అడగాలన్నా? నన్ను అడుగుతున్నావేంద్రా ఎట్లా అని? నేనేమన్నా పైసలు వసూలు చేసే ట్రైనింగ్ ఇస్తున్నానరా? పో వాని ఇంటికి పంపు. ఏదన్నా పనికి పోతుందంటే బెదిరించి పైసలు అడుగు. పని లేకుండా ఇంట్లో కూడా తాగి పండుకుండా అనుకో, వాని తలకాయ వల కొట్టి వాడి కొడుకుని ఎత్తుకరా. లేడీస్ని మాత్రం ఏమనొద్దో. వాడి కొడుకుని ఈసారి ఒకసారి వదిలేద్దామన్నా. పిల్లగాడు మంచిగా చదువుతుండు. కావాలంటే ఆ రామ్ సింగ్ గారిని ఇంకోసారి గట్టిగా అడిగి చూద్దాం. అరే రవి, ఆ రామ్ సింగ్ అని లెక్కది ఒకసారి. తీసుకున్నది మొత్తం 3 లక్షలన్నా. 2 ఏళ్ళకి 80,000 కట్టి మిగతా 3,64,000 పేపర్ రాసుకున్నాడు. వడ్డీతో కలిపి 6,24,000 అయిందన్న మొత్తం. అరే రవి, ఆ పొద్దు 80,000 ఎట్లా కట్టిండో గుర్తున్నాదిరా? గుర్తుందన్న. అప్పుడు 2 రోజులు వాడి కొడుకుని ఎత్తుకొచ్చినాం. ఇప్పుడు కూడా అదే పని చేయపో. సరే అన్న. హలో అన్నా, అదే మా భూమి గురించి ఎవరన్నా అడిగిల్లా అని. ఇంట్లో పనికి ఎదిగిన కొడుకుని పెట్టుకుని ఆ పనికిరాని భూమి గురించి ఎందుకమ్మా అడుగుతున్నావు? ఆ రామ్ సింగ్ పని చేయడు, ఆ రాజారెడ్డి మిమ్మల్ని వదలడు. హైదరాబాద్లో పని జరుగుతుంది. మీ అబ్బాయి పని చేస్తానంటే ఇప్పటికిప్పుడు నేను పెట్టిస్తా. వాడు బడికి పోతుండు, పనికెట్లా పంపాలన్నా? పనికి వెళ్తానంటేనే ఫోన్ చేయండి అమ్మా, లేదంటే లేదు. సార్, హైవే రూట్ మ్యాప్ మెయిల్ చూసారా సార్? కొత్త హైవే మీద టోల్ ప్లాజా లొకేషన్ దగ్గర ఉన్న ల్యాండ్ పేరు సర్వే నంబర్స్తో మార్క్ చేసి పంపాను, చూడండి సార్. ఓ, నేను చూస్తా. అమౌంట్ కోసం రవిని కాంటాక్ట్ అవ్వు. ఓకే సార్. ఓకే ఓకే. అన్నా, ఈ సర్వే నెంబర్ 332 రామ్ సింగ్ అంది అన్న. ఆ రామ్ సింగ్ అది కూడా హైవే టచ్ అవుతుంది కదా, అవునన్నా. వాడు లెక్క చూసి ఒకసారి ఫోన్ కలుపు. సరే అన్న. రామ్ సింగ్ లేవరా, లేకరా. నాన్న, అన్న మా ఆయన ఏం చేయొద్దన్నా. అన్న ఏం చేయొద్దన్నా, మీకు దండం పెడతా అన్న. మా అబ్బాయి రేపటి నుంచి పనికి వెళ్తుండు, వాడు కట్టేస్తాడు మీ బాకీ. అన్న అన్నా అన్న ఫోన్ చేసి ఫోన్ అమ్మగిరా. ఆ రామ్ సింగ్ గారికి 10 గుంటల జాగా ఉంది కదా, మరి నాకు అమ్ముతావా? అమ్ముతామన్నా. మార్కెట్ రేట్ లెక్క పట్టుకున్నా అటు ఇటు ఒక 4 లక్షలు మాఫీ అవుతాయి. మిగతా 2 లక్షలు ఏడాదిలో కడతావు కదా, ఏమంటావు? మా సంజయ్ రేపే పనికి పంపిస్తున్నా, సంవత్సరంలో కట్టేస్తామన్నా. సరే మరి, వారం 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఫోన్ మావన్కి. అరే, ఆ పూరని ఏమన్నా కానీ కొంచెం భయం చెప్పు, సరేనా? సరే అన్న. చల్. సంవత్సరంలోగా అప్పు తీర్చకపోతే నీ అయ్యని ఇంట్లోనే నరికి బొంద పెడతా బిడ్డ, అర్థమైతాందా? గుర్తుపెట్టుకో. రారా. పాపం రా పోరాడు, మా తమ్ముని క్లాసే, మస్తు చదువుతాడు. పోరాని చూసి ఏదో అవుతాడు అనుకుంటుండే, వాని అయ్య వల్ల ఇప్పుడు చూడు. అరే శశి, నాకు అర్జెంటుగా 4 లక్షలు కావాలరా. అరే అన్ని పైసలు అంటే కష్టం రా రాజేష్. అరే మజాక్ కాదురా, కేసు అయింది. ఇదిరా సిచ్యువేషన్. ఇంట్లోకి వెళ్ళి నెల అవుతుంది. నువ్వేం చెప్పినా చేస్తా, నాకైతే పైసలు కావాలరా. సరే నేనే ఫోన్ చేసి చెప్తా, పెట్టే. బావా, బస్ స్టాండ్ పోయేద్దాంపా. అరే రమణ గారిని పైసలు వినాయట కదరా. అవునా? అరే కిషోర్ గారిని కట్నం పడినట్రా, గ్రూప్లో పెట్టి చూసినావా? వానికేందిరా, పైసలు కట్టి జాబ్ కొట్టిండు. కష్టం అంట రామ్ గాంధీరా. వాడు ఎంత కష్టపడ్డా గదే 15 నెలలు వస్తుందని జీతం. బావా, బ్రోకర్ సత్తిగాడు ఎవరన్నా పోరనే పంపిండట. బస్లోకి వెళ్ళి ఎవడైనా బ్యాగ్ పట్టుకొని దిగుతుంది చూడు. సరేరా. తమ్ముడు, సత్యన్న పంపింది నిన్నేనా?
ఈడే మీ సూపర్వైజర్. ఇదే మనం పనిచేసే సైట్. అరే రాకి ఎట్లున్నావురా? మంచిగా ఉన్నా, చెప్పు. సారీ బ్రో. చూసుకోబోయా కాలుతుంది. బావ గురించి ఏమైనా తెలిసిందారా? ఏమోనే, నాకు తెలియదు మరి. సారీ బ్రో. నీకు పిల్లని చూసిండురా, అమ్మాయి మంచిగా ఉంది, చదువుకుంటుంది, పెళ్లి తర్వాత కూడా చదువుకుంటా అంటుంది. కట్నం ఇస్తారా మరి ఒక 5 లక్షలు? బాగానే చూస్తాను అన్నాడు. పైసలు కష్టం అల్లుడు, కానీ భూమి ఇస్తారు. దాని ముంగట్ని హైవే పడుతుంది అంటున్నావు. ఇప్పటికైనా ధర వస్తుంది. అయినాక కట్నం అడుగుడిందిరా. కట్నం అడగా మరి. నువ్వు ఒక 5 లక్షలు బిజినెస్ పెట్టుకుంటా. మొన్న కిషోర్ గానికి 3 లక్షలు ఇచ్చిల్లట బండికే, కట్నం కాకుండా. అట్లా ఉన్నోళ్ళతో పోల్చుకుంటే ఎట్లరా? వాళ్ళకంటే ఆస్తులున్నాయి. పిల్లగాడు కూడా ఆఫీస్లో పనిచేస్తాడు కదా. ఏయ్, దిమాగ్ ఉందా నీకు అసలు? అలా కాసులు ఉన్నాయి అంటున్నావు, నువ్వేం బీకినావు? ఆఫీస్లో పనిచేస్తుర్రా, నేనీడ రోడ్ల మీద తిరుగుతలేను. వాళ్ళకి 15-18 వేల జీతం, నాకు ఈడ రోజు 900 వస్తున్నాయి. ఊపుకుంటా కూర్చోలే ఈడ. చెప్పు మామకి కట్నం వేయరట కానీ ఉల్టదానికి చదువుపి అన్న. ఇక నేను కూడా నీ లెక్క పుస్తకాలు పట్టుకొని మూలకు కూర్చుండి అవుతుంది. ఏమ్రా, ఇంతకుముందు ఎక్కడ నేను పని చేసినావా? చేసిన అన్న. ఏడా చేసిన? చిన్నప్పుడు మా నాన్నతోటి పోతుండే. ఇప్పుడు ఏం చేస్తుండు మరి? మా నాన్న ఏం లే అన్న, ఏం చేయడు. ఏం చేయకపోడేంద్రా? మీ అయ్యేమన్నా గుళ్ళ దేవుడా లేకపోతే మంచాల పడ్డా? వాళ్ళు అవి చనిపోయి ఉంటాడు రా. ఏంట్రా? ఏ రమణ నడు పొంపారెడ్డికెళ్ళి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? పొద్దునేంద్రా కళ్ళలోకి చూస్తున్నావు, పొడిచిపాడు దొబ్బుతా. రే సంజు, కిరాణా సామాన్ తెచ్చుకుందాం, పోయి మొంగడికి వచ్చుకోపో. విడాకులు తీసుకున్న ప్రేమ జంట, ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 నెలలకే కట్నం కోసం వేధిస్తున్న భర్త చందు. ఎప్పుడు కట్నం అని ఏడితే రేపు నా పని కూడా గంతేనా? అంకుల్ 2 చిన్నగోలు సిగరెట్లు. మనోడు కొత్తగా వచ్చిండు, 1 నెలకు సరిపడా సామాన్లు. అంకుల్, మనోడికి ఒక 5 బ్యాండేజ్లు ఇచ్చి పంపి. బ్యాండేజ్లో ఎందుకు? అరే నువ్వు కొత్తగా వచ్చినారా, నీకు తెలియదు, ముందు అర్థమైతే తీసుకో. ఆ క్లోజప్ పేస్ట్ ఒకటి ఇవ్వండి. అరే పొద్దున పైసలు దొరికినాయిరా, గుర్తు చేయి, రమణగానికి ఇచ్చేద్దాం. సరేరా. పొద్దుగాల కిషోర్ గాని కట్నం బండి కూడా ఇదే గారా? బైక్ మంచిగా ఉండదు అని కలర్ మంచిగా లేదురా. అంకుల్ ఒక సిగరెట్ ఇవ్వండి. హలో సూర్య మ్యాన్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఐ క్విట్ మ్యాన్. అమౌంట్ శాలరీస్ క్లియర్ చేయాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఎలా రా? అదేరా, ఇప్పుడు టేబుల్ పైన చెక్ పెట్టాను 10 lakhs. నువ్వేం టెన్షన్ పడకుండా వర్క్ చేయి. థ్యాంక్స్ మ్యాన్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ బెంగళూరు. బాయ్. అంకుల్ లైటర్ ఇవ్వండి. బ్రో సారీ బ్రో, మార్నింగ్ పడింది దానికి. ఇట్స్ ఓకే కదా? ఏం చేస్తుంటావు ఇక్కడ? కన్స్ట్రక్షన్లో పనిచేస్తుంటా. అవునా? నీ పేరేంటి? సంజయ్. మీ పేరు? సూర్య. మరేం చదువుకున్నావు బ్రో? 9th.
సారీ బ్రో కావాలని చేయలేదు. పర్లేదు పర్లేదు. అయిందారా? అయిపోయింది. సారీ బ్రో మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్. పర్లేదు బ్రో. ఓకే కదా, కావాలని చేయలేదు. పర్లేదు బ్రో. అదే బ్రో సారీ. పర్లేదు బ్రో. హాయ్ బ్రో. హాయ్. హాయ్. పేరేంటి? సూర్య. ఇంకేమైనా తీసుకుంటావా? అంకుల్ ఒక థమ్స్ అప్ 4 గ్లాస్ ఎవరా? ఏం చేస్తుంటా అన్న? సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాం బ్రో కొత్తగా, నాన్న పేరుతో. అన్న బాగుందన్న బండి. అంటే ఇప్పుడు నువ్వు చదువుకోవాలంటే 2 లక్షల సంవత్సరాలు కట్టాలన్నారా? అవునన్నా, 2 లక్షలు కాదు, వడ్డీతో కలిపి ఇంకెక్కువే కట్టాలి. సంవత్సరం కాదన్నా, ఇంకా తొందరగానే కట్టేసి వెళ్ళి మంచిగా చదువుకోవాలన్నా. ఎందుకురా ఇంకా డల్గా భయపడుతున్నట్టు ముఖం అట్లా పెట్టినావు? ఇప్పుడు పని ఉన్నది, పైసలు వస్తాయి, సంవత్సరంలో కట్టేయచ్చు, టెన్షన్ పడకు. అది కాదన్నా, అన్నలా మంచిగా జాబ్కి వెళ్ళి వచ్చేవాళ్ళని చూస్తే నాకేదో ధైర్యం వచ్చేదన్నా. నేను కూడా మంచిగా చదువుకుని వాళ్ళ జాబ్ చేస్తానేమో అని. కానీ ఇప్పుడు అన్నం చూస్తుంటే భయం అవుతుందన్న, నాతోటి అవుతుందా అని. ఇగో తమ్ముడు, అట్లా పైసలున్న చూసి నేను కూడా అట్లా అవుతా అని కానిపోని కలలు కంటే పోయి గంగలా పడతావు. నీ ఇష్టం ఇక. దేవుడు నేను చదువుకొని టైం వేస్ట్ చేసుకోకుండా సంపాదించుకోమని పంపిండు కావచ్చు. చక్కగా పని చేసుకో. అయినా అవుతలే అంటే ఒక 90 తీసేది ఆయి వండు, అన్నీ సెట్ అవుతాయి. పోయి తినిపోయి ఇక. అరే నేను లేనని చెప్పు. ఈ పోరెడేంది సినిమాలో హీరోలకు బిల్డప్ ఇస్తుండు. పని చేస్తాడట, అప్పు కడతాడట, మళ్ళీ పోయి చదువుకుంటాడట. అయినా నేను ఇట్లా మంది మీద ఏడ్చుకుంటుంటే నేను వచ్చినాక ఎవరు రాకుండా అయితే కావచ్చు. అయినా నాకు కూడా మా అయ్య 2 లక్షలు అప్పు చేసి కట్టమంటే కడుతుండేనా? చల్ చంపేస్తుండే, పైసలకు కూడా టూరిచ్చి పెట్టి పోతుండే కావచ్చు. అయినా ఒక్కసారి పనులకు దిగినాక చదువుకున్నోడు ఉన్నాడా? అయినా అట్లున్నోడు గట్టేట వేస్తే ఏదో ఒకటి అవుతాడు. కానీ నా లెక్క అన్ని ఆశలు ఉండి ఏం చేయకపోతే ఇట్లనే మంది మీద ఏడ్చుకుంటుంటున్నాను. ఫోన్లు ఎత్తుతలేవేంద్రా సాలే? రామ్గా ఇంద్రా లైఫ్ అంటే ఎవడు ఏమనేటోడు సూపర్వైజర్ రావాడు ఇప్పుడు. రామ్గా మొత్తం చిల్లేతున్నావు కదా, ల్యాప్టాప్ పక్కన బీరు, మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే. ఏం ఎంజాయ్ రా, బాకీలన్నీ వంగ 200 మిగులుతో బీర్ తెచ్చుకున్నా. రాకేష్ అరే ఊరికి వచ్చినాక రామ్ గాంధీరా దావత్. అగో ఇదేంద్రా? పాపం రామ్గానికి ఎందుకురా, పెళ్లి సెట్ అయింది నీకు కదా, నువ్వు ఇయ్యు. అయ్యో రామ్గా విని చెప్పలేదారా? అరే ఇప్పుడు రామ్ గానికి 50,000 జీతం రా. అవునారా రామ్గా? రే 50,000 ఎట్లయిందిరా? ఇంకేంద్రా రామ్గా, ఇంకో 2 నెలలు అయితే డైరెక్ట్ 1,00,000 కొట్టాలి కదరా మరి, మీ లెక్క బిజినెస్ లేవుగా. 18 ఉండే కదరా, డైరెక్ట్ 50 ఎట్లయింది? డైరెక్ట్ ఏంద్రా రాకేష్, 2 ఏళ్ళ నుంచి ట్రై చేసి ఇప్పుడు అయింది. సూపర్ రా రామ్గా, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మస్తు సెట్ అయినావు. ఎప్పుడు మరి దావత్? కొద్దిలో దావత్. హలో. అరే బా, రమణగానే పైసలు ఎక్కడ నువ్వు పోయినాయిరా, ఆయనకి చెప్పకి నాకు దొరికినాయని. సరేరా. అరే ఇప్పుడు రామ్ గానికి 50,000 జీతం రా. ఈ జాబులు నాతో కష్టం రా, అందుకే పెళ్లి చేసుకొని చక్కగా మా నాన్న బిజినెస్ చూసుకుంటా. ఇల్లు కడుతున్నారా? నువ్వేం బిక్తానవరా అక్కడ? నువ్వు మీ నాన్న కలిసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయండిరా. ఎందుకు భయపడుతున్నావురా? ఏమన్నా అయితే మేము ఉన్నాం కదా. పైసలు కష్టం అల్లుడు, కానీ భూమిస్తారు, దాని ముంగట్ని హైవే పడుతుంది అంటుండు. ఇప్పటికైనా ధర వస్తుంది. రారా మెల్లగా, నువ్వు నేను రామ్గాడు కలిసి బిజినెస్ పెడదాం.
అవును, అప్పుడు రాంగాడు ఫోన్ చేసిండు కదా, ఏం చేస్తున్నాడు? పూణేలో పని చేస్తుండట. అవునా, ఎంత ఇస్తురంట? అప్పట్లో 15,000 ఇచ్చేది, ఇప్పుడు 18 ఇస్తురట. కానీ మస్తు మంచివాడు రాడు, ఏడ కలిసినా మస్తు మాట్లాడుతుండే. రేయ్ ఆడిని చూరా ఎట్లా చిల్ అవుతుండో. 5 గట్లా సంపాదించి పెడితే కొడుకులు బిజినెస్ చూసుకుంటా వేరే ఇంట్లో వండుకుంటే ఎంజాయ్ చేస్తారు. కానీ బలిసిన లెక్క ఉండరు రాడు, చూసినావుగా అప్పుడు ఎంత మంచిగా మాట్లాడినా. రేయ్ ఆనికేం టెన్షన్ రా, పుట్టగానే పైసలు ఉన్నాయి. ఇక మనసండలో తిరిగి పెద్దగా కాగానే పైసలు ఆస్తులు అవుతాయి, ఆస్తులు బిజినెస్లు అవుతాయి. ఇక సీదా లయ్య పక్కన కూర్చేసుకొని కూర్చొని ఫ్యామిలీ బిజినెస్ అంటారు మన కిషోర్ గాని లెక్క. ఆయనకి ఏం టెన్షన్ రా, లైఫ్ సెట్. మంచిగా మాట్లాడిపోతే ఇంకెట్లా మాట్లాడుతుంది. ముసలోడేంద్ర ఆకుండా వెళ్తుండు. ఓయ్ రాజేషు, అత్తున్నాగు. అసలు బిచ్చపూన్ లెక్కైనా పుట్టాలి, లేదంటే ఆ లెక్క బలిసిన లెక్కైనా పుట్టాలి. నా లెక్క పుట్టుడు దండు. అయినా ఇంట్లో నా లెక్క గుణం ఉంటే ₹1 కోటి ఉన్న మంది మీద ఏడ్చుకుంటూనే ఉంటానా? ఒకవేళ బిచ్చపొన్నే అయితే పక్కన బిచ్చపోనికి నాకన్నా ₹1 ఎక్కువ వచ్చినా కూడా నేను ఊరలేనేమో. బిచ్చపొన్నైనా కోట్లు పెట్టేటోన్నైనా నాకు ఈ రోన్ తగ్గదా? రేయ్ అరే వాడొక్క ల్యాప్టాప్ అమ్మితే నీ అప్పులన్నీ తీరితే తెలుసా? వాడికి ఏంట్రా, ఉదయాన్నే జాబ్ చేస్తాడు, సంపాదిస్తాడు, జాబ్ అయిపోయిన తర్వాత చిల్ అవుతాడు. మీ నాన్న ప్యాకెట్ ఆడతాడంట కదరా, అప్పులు ఉన్నాయంట కదా, ఎక్కడ పోయిన డబ్బులు అక్కడే సంపాదించుకోవాలి, దాన్ని నేర్పిస్తా. రేయ్ భయపడుతున్నావా? ఒక్కరోజులో నెల జీతం కొట్టచ్చు. రేయ్ భయపడితే పనులుగా. రే ఇటు చూడు. అన్నా నా పర్స్ ఏమన్నా చూసినావా? ఇక్కడనే ఉండే చూసినావా? నా తెలియదురా, గల్లని అడుగు. అన్నా ఇక్కడ పర్స్ పెట్టిన చూసినావా? సిగ్గులేదా రా, ఇదేం పని రా. తూ. రేయ్ భయపడుతున్నావా? రమణన్న రాకేష్ అన్న పత్తలేమన్నాడు. ఇదిగో కొత్త ప్యాకులు, జాగ్రత్త. రే సంజు, ఇక్కడ పర్సు కనిపిస్తా, నీదేనా? నీ కళ్ళు పత్తాలాట మీద పడ్డప్పుడు ఎవరైనా గోడకేసి కొడితే మంచిగా ఉండేదిరా. నీ కత్తి ఇక్కడ దాకా వచ్చేది కూడా కాదు. నా పర్స్ ఏది? నా పర్స్ ఏదన్నా?
నా పర్స్ ఏది? నా పర్స్ ఏది? ఎందుకు కొడతాను రా లేవు. నా పర్స్ ఎంత తీసిండన్న వాడు? అడుగు. నీ పర్సేగా నేను కొనిస్తలే. పర్స్ కదన్నా, అందులో మా అమ్మ ఫోటో ఉండే అన్న. మా అమ్మ జ్ఞాపకంగా ఒక్క ఫోటో ఉండే అన్న అందులో. అది కూడా ఇటు తీసేసుకున్నాడు. మీ అమ్మ జ్ఞాపకం ఏందిరా? మా అమ్మ చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిందన్న. మా అమ్మ జ్ఞాపకంగా ఒక్క ఫోటో పెట్టుకున్నాను అందులో. అది కూడా ఇటు తీసేసుకున్నాడు. సిగ్గులేదా రా? ఇదేం పని రా? చూడు, నీకు అడిగిన పైసలు ఇప్పించిన. నా చెల్లెమ్మని ఇక్కడి నుంచి మంచిగా చూసుకో. ఇప్పటి నుంచి నా చెల్లెని నీ కొడుకు తల్లి, కానీ నీ పెళ్ళం జ్ఞాపకాలు ఒక్కటి కూడా ఉండకూడదు. అర్థమైందా? అన్నా సంజుగాడు పత్తలు కలబెట్టిండు అన్న. ఏడున్నాడు రా బచ్చగాడు? ఏడున్నాడు? తిను. అయినా ఇన్ని రోజులు మీ అమ్మ గురించి ఏం చెప్పలేదురా? ఇప్పటి నుంచి నా చెల్లెని నీ కొడుకు తల్లి, కానీ నీ పెళ్ళం జ్ఞాపకాలు ఒక్కటి కూడా ఉండకూడదు. మా అమ్మకి మస్తు చదువుకోవాలని ఉండేదటన్నా, కానీ పెళ్లి చేసేసారు. వీడేంటారు ఎప్పుడు చదువు 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 అని అంటారనుకుంటలేమన్నా. అది మా అమ్మ కళ. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టం అంటే, పైసలు కావాలన్నా ఇంకేం కావాలన్నా పుస్తకాలు పట్టుకుని, అమ్మా నేను బాగా చదువుకుని ఇల్లు కడతాను అని అబద్ధం చెప్తే ఏం అడిగినా ఇచ్చేదన్నా. అంత ఇష్టం అన్న మా అమ్మకి అంటే. నాకేమో అసలు పుస్తకాలు పట్టుకుంటేనే మెంటల్ లేచేది. క్లాస్లో మస్తు చదివేటోళ్ళు చూసి కోపం వచ్చేది తెలుసా. నాతో అయ్యేది కదా అని భయం వేసేది. చిన్నప్పుడు 3-4 తరగతిలో బీడీలు పట్టుకుని తిరిగేటోన్ని. అసలు నన్ను ఎప్పుడు ఏమన్నా మా అమ్మ ఫస్ట్ టైం బడి బంద్ చేస్తా అంటే కొట్టిందన్న, ఘోరంగా కొట్టింది. మళ్ళా నాకు ఆలోచన రాకుండా జీవితంలో ఏ పని చేయకుండా ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుని మా నాన్న ఎలా అయితే నాశనం అయిపోయాడో, మా నాన్న జీవితం గురించి చెప్తూనే ఉందన్న. మా అమ్మ మాటలు వింటూ మళ్ళా మా నాన్నలా తయారవుద్దని ఆలోచిస్తూ మా అమ్మ వాళ్ళు అలాగే పడుకుని ఉన్నా. కానీ నాకు తెలియదుగా అన్న, కదే మా అమ్మ ఆఖరి దినం అవుతుందని. ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతూనే ఉందన్న. ఆ రోజు మా అమ్మ ఏదో చెప్తూనే ఉందని నాకు చెప్పి నేను వినని ఏవో మాటలు నా మైండ్లో తిరుగుతున్నట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. పోతే పోనీ అన్న, ఈ సంవత్సరం పైసలు మొత్తం కట్టేస్తా, పోయి మళ్ళా చదువుకుంటా, మా అమ్మ మాట నిలబెట్టుకుంటా. అలా చిన్నప్పుడు చెప్పిన అబద్ధం లెక్క కాదన్న. ఇప్పుడు మంచి చదువుకుని ఇల్లు కడతా. మెల్లిగా అమ్మ ముఖం మర్చిపోతానేమో అని భయం అవుతుందన్న. రేపుడా ఇప్పుడే లేచినట్టున్నావు, మంచిగిను. మేయర్ రాజన్నకు రాసిస్తాన్న భూమి పత్తలాటలు పోగొట్టిండు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది మొత్తం. రేయ్, ఇప్పుడు ఇవ్వాల్సింది 2 కాదు, అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి మొత్తం 6 లక్షలు కొట్టిదగా కట్టాలి. పోరడా, రూపాయి తక్కువైనా గాని ఇక్కడ విన్ని అక్కడ నిన్ను భూములు పెట్టి పత్తాలాడుడేందిరా? ఏ జమాల్లో పోతుర్రా? రే రే ట్యాక్లు ఎందుకు కాల్చినావురా? ఏంది? ఏదో
అర్థమైందా? ఆ? మొత్తం 6 లక్షలు వడ్డీ దశ కట్టాలి. రే తినరా. వద్దన్నా. తిను. వద్దన్నా. తినని చెప్పినాగా. వద్దన్నా నేను తిన్నాను. ఓరే తిను. చెప్పాను కదన్నా వద్దని. కోపం వస్తుందన్న నాకు. నేను తిన్న చెప్తున్నా. పక్కన పెట్టు. నిన్న మన ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నీ అమ్మ చల్. మంచిగా చదువుకోవాలని చెప్పిన, కానీ నీకు తెలియదమ్మా, మనం అనుకుని కష్టాలు ఎన్నో వస్తాయి. పైసలు ఎక్కుట్టి పారిపోదామా అనిపిస్తుంది. ఏం చేస్తున్నానో అర్థమవుతుంది. ఇంకా ఏమైపోతానని భయం అవుతుంది. చేసేది తప్పని తెలుసు, కానీ ఏం చేయాలో అర్థమవుతుంది. కోపం వస్తుందమ్మా, నా మీద నాకే, నాన్న మీద, నీ మీద కూడా. సంజు కిషోర్ చెప్పరా. అరే రాకేష్గా నా పెళ్లి క్యాన్సిల్ అయిందిరా. అగో మళ్ళీ ఏమైందిరా? జోక్ చేస్తున్నా కానీ ఎప్పుడు వస్తున్నావు బే, జల్దిరా. వస్తారా, 2-3 రోజులు వస్తా. పడుకోపోరా. చిన్నప్పుడు చదువుకోకుండా బడెగ్గొట్టి ఎవరితో పడితే మనతో తిరిగి తాగుకుంటుండేరా. అదే లైఫ్ అనుకుంటే తిరిగి చూస్తే 10 సంవత్సరాలు ఏమైపోయినా అర్థమవుతలే. అయినా ఏదో చేసి పైసలు సంపాదాలరా. మీ అమ్మ ఇట్లా చేసిన పైసలు సంపాదించాలరా, కానీ ఏం చేసి సంపాదించాలి అర్థమవుతలే. అరే శశి, పోలీసు వాళ్ళకి 3 లక్షలు ఇస్తే కాంప్రమైజ్ అవుతారా. నువ్వేం చెప్పినా ఎత్తా, నాకైతే పైసలు కావాలరా. చైన్ స్నాచింగ్. రే మరి చైన్లు కొట్టయితే అది రిస్క్ అవుతాయి కదరా. అరే నువ్వు కాబట్టి చెప్తున్నారా రాజేష్. ఓకే అంటే ఫోన్ చేయి. సరే. మా బావ కోసం నేను ఎందుకు పైసలు ట్రై చేస్తలే అంటే మా బావ కూడా మంచిగుండు నాకు ఇష్టం లేదా? లేదు కాదు, మా బావ అంటే నాకేం కోపం లేదు, అస్సలు లేదు, నిజంగా కోపం లేదు. అవునా సంజయ్ గారు అప్పు కట్టుపోయి చదువుకుంటా అంటే మాత్రం నిజంగానే ఊరలేకపోయినా. మందు తాగని చెప్పిన. ఆ పోరడు నిజంగానే మందు తాగుతాడా? చా, అయినా నేనెందుకు వాడిని డిస్టర్బ్ చేస్తున్నా? అసలు నేను దొంగతనం చేసుడేంది? ఛీ, రామ్గాడు కిషోర్ గారు మంచి సెట్ అయితే నాకెందుకు ఇమ్మంట? జాబ్ లేనప్పుడు నేనే రామ్గానికి హెల్ప్ చేస్తుండే.
మరి ఇప్పుడు బావ రామ్ గాని గురించి మంచిగా మాట్లాడితే నాకెందుకు ఇట్లా కత్తులు గుచ్చుకున్నట్టు అవుతుంది? అసలు ఎవడో తెలియని ఆ సూర్యగాని గురించి మంచిగా మాట్లాడితే నాకెందుకు కోపం? అసలు వానితో పోటీ ఏంది? నిజంగా వీళ్ళందరి మీద కోపమా? లేక వాళ్ళలాగా నేను ఎందుకు చదువుకోలే, ఎందుకేం ట్రై చేయలే, ఎందుకు టైం వేస్ట్ చేసినా నా మీద నాకే కోపమా? ఇట్లనే ఏడ్చుకుంటూ ఉంటే ముందు ముందు ఇంకా నేను ఎట్లా తయారవుతానో. పైసలు కష్టం అల్లుడు, కానీ భూమి ఇస్తారు. దాని ముంగట్ని హైవే పడుతుంది అంటుండు. ఇప్పటికైనా ధర వస్తుంది. మీ అయ్యా భూమి ఆడగొన్నాడు, నాకెందుకు ఇచ్చిండు? కుక్కలు కూడా తెక్కలేవుగా భూమిని. ఈ కోపంలో ఇప్పుడు ఆ భూమి మీద ఆశతో పెళ్లి చేసుకొని వచ్చిందాన్ని మంచిగా చూసుకుంటానా? భూమి గురించి ఏమైందో అని నీ అమ్మ. తర్వాత పుట్టే పిల్లల్ని ఎట్లా చూసుకుంటానో, వాళ్ళు ఇంకెట్లా తయారవుతారో. అక్కడ అన్న చనిపోయింది అన్న. రే ఏమైందిరా? అటు కూర్చో. సూర్య అన్నకి ఏమైంది అంకుల్? సూర్య గారు బాబు, చందు వాళ్ళు ఇద్దరు కవర్ పిల్లలు. సూర్య, చిన్నప్పుడు నేను యాక్టివ్గా ఉండడం చూసి పెద్దయ్యాక నాన్న బిజినెస్ మొత్తం నేనే చూసుకుంటానని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించేది. నేను కూడా బాగా చదువుకుని నాన్న బిజినెస్ చూసుకుంటూ మంచి పొజిషన్లో ఉండాలని అదే ఆశలో బ్రతికేవాడిని. కానీ సడన్గా నాన్న బిజినెస్లో లాసెస్, అప్పులు, నాన్న సూసైడ్, రిలేటివ్స్, నాన్న ఫ్రెండ్స్ మనీ కోసం అందరూ గొడవ చేస్తుంటే నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని, నాకు ఆ అప్పుకు ఎలాంటి సంబంధం లేదని ఇంటి నుండి వెళ్ళిపోయాను. కానీ అప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో కాలేజ్లో నన్ను లవ్ చేసిన వెన్నెల హెల్ప్తో జాబ్ చేస్తూ సేఫ్గా ఫీల్ అయ్యాను. అప్పుడప్పుడు నీ సిచ్యువేషన్ గురించి వింటుంటే పాపం అనిపించేది. కానీ కొన్నాళ్ల తర్వాత నువ్వు జాబ్స్ చేస్తూ మెల్లమెల్లగా అప్పులు కడుతున్నావు అని తెలిసి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను. నేను కూడా ఎలాగైనా డెవలప్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి అని చేసే ప్రతి పనిలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక నన్ను ఎంతగానో లవ్ చేస్తున్నా వెన్నెలని పెళ్లి చేసుకుని సెటిల్డ్గా ఫీల్ అవుతున్న టైంలో నువ్వు అప్పు మొత్తం కట్టేసి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నావంటేనే ఎందుకో తెలియని కోపం ఎక్కడ ఎలా చూపించాలో తెలియట్లేదు. ఇప్పుడు నా సంపాదన నీ మీద నాకున్న కోపానికి సరిపోవడం లేదు. అందరూ నీ గురించి గొప్పగా చెప్పే ఒక్కో మాట నాకు ఒక్కో కత్తిపోట్లా అనిపించేది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్, అప్పులు, ఎన్నో చెప్పుకోలేని తప్పులు, భయంతో తప్పు మీద తప్పు కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేస్తూ ఐ బికేమ్ డెస్పరేట్ అండ్ డబ్బు కోసం వెన్నెలను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 నెలలకే కట్నం కోసం వేధిస్తున్న భర్త చందు. పోలీస్ కేసులు తప్పించుకుని దాక్కునే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్కి వచ్చాను. నౌ ఐఎమ్ ద మోస్ట్ హేటెడ్ పర్సన్ టు ద పర్సన్ వన్స్ హూ లవ్డ్ మీ సో మచ్. ఆ రోజు ప్రాబ్లం నుండి దూరంగా వెళ్ళిపోతున్నా అనుకున్నా, కానీ భయంతో పారిపోతున్నా అనుకోలేదు. అప్పుడు అప్పిచ్చిన వాళ్ళ తిట్లు, చేసే అవమానాలు కనిపించాయి, కానీ నాన్న చేసిన అప్పు కనిపించలేదు. ఇప్పటికీ నువ్వున్న పొజిషన్ కావాలనిపిస్తుంది, కానీ దానికోసం నువ్వు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు కనిపించడం లేదు. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు రెస్పెక్ట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్. మై సిక్ మైండ్ ఈస్ కంప్లీట్లీ డ్రౌన్ ఇన్ జెల్స్ ఆఫ్ యూ. లైఫ్లో నేను కన్న కలలు సాధించలేనా, నా వల్ల ఇంకేమీ కాదా అని అనుకునే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. ఆ సిచ్యువేషన్కి భయపడి
పక్కదారి పట్టకుండా అక్కడే స్టక్ అయ్యి ఏడవకుండా ధైర్యంగా ఓపికతో కష్టపడి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ట్రై చేస్తే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అని నాకెందుకు తెలియలేదురా. సూర్య, చిన్నప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా ప్రాబ్లం వచ్చినా నేనే హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేసేవాడిని. నేనే నీ బెస్ట్ టీచర్, రోల్ మోడల్ అనేవాడివి. అంటే నువ్వు కూడా సక్సెస్ అవ్వాలనే కదరా నీకు హెల్ప్ చేసేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు నిజంగా సక్సెస్ అయితే నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నా? నిజంగా నీ మీద కోపమా, లేక పిరికితనంతో అసమర్థుడిగా మారిన నా మీద నాకున్న కోపమా? అంటే నువ్వు నాకన్నా కింద పొజిషన్లో ఉన్నంత వరకే నువ్వంటే ఇష్టమా? నీకు హెల్ప్ చేసింది నీ మీద ప్రేమతో కాదా? నేను గ్రేట్ అని ప్రౌడ్ ఫీలింగ్ కోసం హెల్ప్ చేసేవాడినా? ఇలాంటి ఆలోచనలతో నా తల బద్దలైపోతుందిరా. ఐఎమ్ ట్రయింగ్ హార్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ మేకింగ్ మీ ఈవెన్ వర్స్. వెన్నెల వదిలేశాక ఏం చేయాలో తెలియక, ప్రాబ్లమ్స్తో ఎక్కడ దాక్కోవాలో తెలియక నేను నీ దగ్గరికి రాలేరా. ద థాట్స్ ఇన్ మై మైండ్ టు కిల్ యూ హ్యావ్ మేడ్ మై వే టు కమ్ టు యూ. ఐఎమ్ హార్మ్ఫుల్ టు యూ అండ్ మెనీ లైఫ్స్. సారీ రా సూర్య. హలో అంకుల్, మీ అప్పు తీర్చే బాధ్యత నాది. మీ పైసలన్నీ కట్టేస్తాం. మా నాన్నని మాత్రం ఏమనకండి. కానీ ఒక సంవత్సరంలో కట్టడం అంటే మా వల్ల కాదు. అది మీకు కూడా తెలుసు. నేను పని చేస్తూ చదువుకోవాలి. ప్రతి నెల పంపిస్తా. లెక్క ప్రకారం వడ్డీతో కలిపి కడతా. మా నాన్నని మాత్రం ఏమనకండి. నాన్న, రాజిరెడ్డి చెప్పేసినా నాన్న, అప్పు మొత్తం కట్టేస్తాను. నేను ఇక్కడ పనిచేస్తూ చదువుకుంటానన్నా. నీ కాలు ముక్తానన్నా. ఈ పత్త లడ్డు మంతవుడు అన్నీ బంద్ చేసానన్నా. ప్లీజ్ నాన్న. బావా, నువ్వేం టెన్షన్ పడకు. చక్కగా ఇంటిపై పోలీసులు ఉన్నారు. నేను కిషోర్ గారితో మాట్లాడి పైసలు సెట్ చేస్తా. హలో నాన్న, మా అమ్మకు ఫోన్ చేసి నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పు. కట్నం కూడా ఏమొద్దు, పిల్లని నేనే చదివించుకుంటా. బావ ఈరోజు ఇంటికి వస్తున్నాడు. నేను ఒక 2-3 రోజుల తర్వాత వస్తా. జీవితంలో నీతో ఎవ్వరు తోడున్నా లేకపోయినా కష్టాలు మాత్రం ఎప్పుడు ఎదురొస్తూనే ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు.